హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనగనగనగనగనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఒకడే కొడుకు. ఆ కొడుకు పేరే లోకేష్ గారు. ఆయన నోటి నుంచి వస్తాయి ఆణిముత్యాలు. అవి ఎప్పటికీ జరగవు సత్యాలు. ఎందుకులా అంటే ఏనా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాను అన్నాడు. కరెంటు బిల్లులు పెంచాం అన్నారు. సూపర్ సిక్స్లు ఇస్తా అన్నారు. ఒక్కటి కూడా పోనీ ఏమైందయ్యా? చంద్రబాబు నాయుడు గారు కష్టపడి అతి కష్టం మీద సంతకం పెట్టాడు. ఎవరికి? కేవలం 15,000 ఉద్యోగాలు. డిఎస్సి, మళ్ళీ దానికి మెగా డిఎస్సిని పేరు. అదే ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు, దానికే లేదు. అయితే అప్పుడు వీళ్ళు చేసిన ప్రగల్భాలు పలికినటువంటి ఇంకో మాట, ప్రతి జనవరిలో మీకు జాబ్ క్యాలెండర్లు వేస్తాము, రాసి పెట్టుకో తమ్ముళ్ళు, రికార్డు చేసుకో, అది చేసుకో, మేము చేస్తాము, జగన్మోహన్ రెడ్డి పారిపోము అన్నారు. ఒకసారి ఆ ప్రగల్భాలు ఒకసారి వినండి. ఆ ప్రగల్భాలు మీరు వింటే మీకు అర్థమైపోద్ది అనమాట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటించారా సార్ మీరు? 2025 నాడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముక్త కంఠంతో నిలువెత్తుగా నిలబడి కొంతమంది ముందు చెప్పారు. ఎప్పుడు సార్ జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించేది? 2025 వెళ్ళి 2026లో కూడా జనవరిలో అడుగుపెట్టాం కదా, ఎప్పుడంట చెప్పండి. ఈ చేయకపోతే అందరు ముందు నా కాలర పట్టుకొని మాట్లాడండి అన్నారు కదా. కాలర పట్టుకోవడానికి వస్తావు మరి రోడ్డు మీదకి? నాడు జాబ్ క్యాలెండర్ అంట, సొల్లు కబుర్లు అంటారు వీటిని. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి. ఎంత కాన్ఫిడెంట్ చెప్పాడు. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్లు వస్తాయి, ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతాయి. ఒక్కటంటే ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాల. అది ఉన్న ఉద్యోగాలు పీకి పడేస్తున్నారు. చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. చేశారా లోకేష్ గారు? ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండి, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి, ఇప్పుడు చెయ్యలేక ఎక్కడ దాక్కున్నారు మీరు? చేత కదా మీకు దమ్ము లేదా? ఓన్లీ మాటలేనా, పని లేదా అని ప్రజలు అడిగితే ఏం చెప్తారు? కాళ్ళు పట్టుకోవాలా? మరి రండి ఇక్కడ చూడండి, ఛాలెంజ్ చేస్తారు సార్. మామూలు ఛాలెంజ్ కాదు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే మన ఫ్యూచర్ తరాలు చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ అంతకన్నా అద్భుతంగా అబద్ధాలు చెప్పగలిగే నాయకుడు మళ్ళీ వచ్చాడంటానికి ఈయనే. చంద్రబాబు నాయుడుతో పోలిస్తున్నాను ఫీల్ కాకండి, ఏ దుట్లో పోలిస్తున్నానో చూడండి. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా. షారుఖ్ ఖాన్ కూడా చెప్పాడు అబ్బా ఈ రేంజ్లో డైలాగు. చెప్పండి, ఏం చెప్పావు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. సార్ ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఎలా ఉంటుంది అది? మీరు అనుకునేది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటే మీరు రెగ్యులర్గా 2025లో క్యాలెండరు, 2026లో క్యాలెండరు టీడీపీ పార్టీ ఆఫీస్లో పంచుతారు కదా, అది అనుకుంటున్నట్టున్నారు. అది కాదు, దాన్ని క్యాలెండరు అంటారు, డైరీలు అంటారు వాటిని. ఇది జాబ్ క్యాలెండర్ అంటే యువతకు ఉద్యోగాలు ఎన్ని ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఎలా ఇస్తాం, ఏ డిపార్ట్మెంట్లో ఇస్తాం. ఆల్రెడీ యువత దగ్గర ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ బ్రతుకులేంటి అనేది చూడాలా. మీరు అది చూడకుండా క్యాలెండర్నే జాబ్ క్యాలెండర్ అనుకుంటారా? తప్పు కదా. రికార్డ్ చేసుకో. ఏం రికార్డు చేసుకోవాలి మిమ్మల్ని? నాకు అర్థం కాదు. ఏం రికార్డ్ చేసుకోవాలి? అన్ని రికార్డులు ఉన్నాయి, అందుకే మాట్లాడుతున్నాను. ఇది కూడా రికార్డే లోకేష్ గారు, ఇది కూడా రికార్డే సార్. రికార్డ్ చేసుకున్న దాన్ని తీసి మళ్ళీ మొహం మీద ఇసిరి కొడుతున్నాం. చూడండి ఒకసారి. డేట్ టైం రాసుకో. బాలయ్య బాబు గారు సినిమా బాగా చూసి, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తి నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, తొడ నువ్వు కొట్టినా సరే, నేను కొట్టమన్నా సరే, ఆయన డైలాగులు ఉంటాయి కదా, అవి బట్టి వచ్చినట్టున్నాడు. జస్ట్ స్క్రిప్ట్ చేంజ్ అంతే. చూడండి, అంతే ఉంటుంది, సేమ్ టు సేమ్. చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు. జగన్తో పోలికేంది భయ్యా నీకు? ఒక్క సంతకంతో 1,50,000 సచివాలయ ఉద్యోగులు వచ్చారు.
ఇంకొక సంతకంతో ఊళ్ళో ఉన్న యువత ఊళ్ళోనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుని నెలకు 5,000 మీరు ఇస్తాన్న చూడు చూడు నిరుద్యోగ వృత్తి, దానికన్నా 2,000 ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళు నిరుద్యోగులు కాకుండా కాపాడాడు. మీరేం చేశారు? పారిపోయారు. ఒకరేం బాలి అంట, ఒకళ్ళేం హాగ్ అంట. అర్థమవుతుందా? రాసి పెట్టుకో, రికార్డ్ చేసుకో, సినిమా డైలాగులు అప్పి పని జరిగే మ్యాటర్ ఏమైనా ఉంటే చూడండి అంటూ ప్రజలంతా అంటున్నారు. లోకేష్ గారు, ఎందుకు మీ పరువు మీరే రికార్డు చేసుకో అని చెప్పి తీసుకుంటారు? బయటకు వస్తే సొక్కాలు పట్టుకొని కాలర్లు పట్టుకుంటారేమో అని ఒక్కొక్కళ్ళు హెలికాప్టర్లు ప్రజాదరణతో కొనుక్కొని ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు. ఏంది ఇది? మనిషి అన్న తర్వాత మాట మీద నిలబడాలా? మనిషి పుట్టిన తర్వాత జెన్యున్గా బతకాలి. అది చేత కానప్పుడు ఇటువంటి సోది ప్రగల్భాలు పలకూడదంటూ విశ్లేషకులు అంటున్నారు. మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? జగన్లా పారిపోవన్నారు, నేను నిలబడ్డావు ఇక్కడ, నువ్వు జాబ్ క్యాలెండర్ వేసావా? చేతకానోడు అని మళ్ళీ నీ అంతటి నువ్వే నిరూపించుకున్నావు కదా. కాబట్టి సదరు ఇంకోసారి మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకో అనకుండా, గుర్తుపెట్టుకో అనకుండా అవితే చేస్తావు, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలా ఇది మా వల్ల కాదు అని మొహం మీద చెప్పడం నేర్చుకోండి. దానివల్ల మనిషికి క్రెడిబిలిటీ పెరుగుతుంది, మనిషి మీద విలువ పెరుగుతుంది. చేత కాదన్న దాన్ని చేత కాదని చెప్పాడు రా, ఆడు మగాడ్రా అంటారు. ఇలా చేస్తే ఏమంటారో తెలుసుగా. ప్రత్యేకంగా నా నోటితో నేను చెప్పను, ఇది హైలైట్ చూడండి. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. ఇది వినేవాళ్ళంతా ఏరి పప్పలు, చెప్పేవాడంతా చంద్రబాబు నాయుడు కొరకు. అర్థమైంది కదా. సో జాబ్ క్యాలెండర్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వరు. అసలు గ్యాస్ సిలిండర్లే ఇవ్వలే ఇప్పుడు దాకా, ఒకటే ఇచ్చారు 19 నెలలకి. అర్థం చేసుకోండి అమ్మా మీరు ఎక్కడున్నారో. రాబోయే రోజుల్లో కొద్ది జ్ఞానం కలిగి ఓట్లు వేయాలని మీ నాయకుడిని కరెక్ట్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.